నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం వి3 న్యూస్ ఆధ్వర్యంలో చైతన్యపురి ఆఫీసులో చైర్మన్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతము మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఆ ఫలాలను అనుభవిస్తున్నామంటే కారణము 75 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమ ఫలితమే అని అన్నారు। దేశం కోసం వేలాది మంది నేతలు ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారని తెలిపారు। ఆ మహానుభావులను ఆదర్శంగా తీసుకొని వారికి స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని కాచం సత్యనారాయణ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో నంగునేరి రమేష్, రామ్ నరేష్, భరత్ రెడ్డి, ఆఫీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు। स्वतंत्र भारत की భారతదేశ ప్రజలకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా వి3 ప్రేక్షకులందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు। ముఖ్యంగా 75 సంవత్సరాలు జరుగుతున్నటువంటి స్వతంత్రం సాధించి 70 సంవత్సరాలు నిండి 76 వసంతాలకు పోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆజాదీ కా అమృతోత్సవ భాగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర సంబరాలు అంబరాన్ని మించి చేస్తున్నటువంటి నేపథ్యంలో యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి దేశంగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు సాధించి మొత్తం యావత్ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి దేశంగా ఆవిర్భవిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు స్వతంత్రం సాధించుకున్న రోజు జరిగినటువంటి సంఘటనలు మరొకసారి నెమరేసుకుంటూ దేశానికి స్వతంత్రం చేసి కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించి మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాం అంటే వారి యొక్క శ్రమ ఫలితం, వారి యొక్క బలిదానాల మీద మనం ఏర్పడినటువంటి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు గొప్పగా రచించి మనం ఈరోజు అందరికీ ఫలాలు అందే విధంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అద్భుతంగా మన భారతదేశ పరిపాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మరి స్వర్ణోత్సవాలు కూడా అద్భుతంగా చేసుకునే విధంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వారి యొక్క ఆశయాల అనుగుణంగా ఆ రోజు చేసినటువంటి వాళ్ళ ప్రాణత్యాగాలకు విలువగట్టలేనటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆశయాలను నెరవేర్చే దాంట్లో ఇప్పుడు యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, యువత మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి వి3 న్యూస్ ప్రేక్షకులకు మరి వి3 న్యూస్ సిబ్బంది అందరూ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు। అలాగే మిగతా అందరికీ శుభాకాంక్షలు। వజ్రోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి జెండా అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ చేపడుతున్నారు। అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరీ ముందుకెళ్ళి వారం రోజుల కింద నుంచే జెండా పండుగను చేసుకుంటున్న సందర్భంగా చాలామంది స్పందించడం జరిగింది। చాలామంది ప్రజలు దాదాపుగా 99% ప్రజలు జెండాను ఇంటి మీద ఎగరవేసిన సందర్భాలు చూస్తున్నారు। అన్ని పార్టీలు వర్గాలకు అతీతంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే జెండా పండుగను జరుపుకుంటున్నారు। ఈ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా చూసుకున్నట్లయితే దీన్ని దాదాపుగా ఎవరైతే యువత ఉన్నారో ఎవరైతే దీని విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। అసలు ఈ 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పటికి తేడా ఏంటి, అప్పుడు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో స్వాతంత్రం సిద్ధించిన వాళ్ళు దీని ద్వారా తెలుసుకునే ఒక చక్కని అవకాశం అయితే కలిగిస్తుంది। ఒక చిన్న విషయం చెప్పడానికి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి। భారతదేశం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న భారతదేశం నుంచి బ్రిటిషర్లు వెళ్ళిపోతున్న సందర్భంలో
మనకు దాదాపుగా 500 సంస్థానాలు పైనే ఉన్న సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు ఒక మాట చెప్పి వెళ్ళడం జరిగింది. మీరు కలిసి ఉండలేరు, 500 సంస్థానాలను మీరు కలిసి మేనేజ్ చేయలేరు, మీ భారతదేశం ఎప్పటికైనా ముక్క చెక్కలుగానే ఉంటుందని చెప్పిన సందర్భంలో 75 సంవత్సరాల అనంతరం కూడా భారతదేశం ఇప్పటికి కూడా అంటే కలిసిమెలిసిగానే ఉండేది. భిన్న సంస్కృతులు, భిన్న నేపథ్యాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరుపుకుంటున్న 75 సంవత్సరాల ఉత్సవాలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ మాతాకి జై. న్యూస్ మిత్రులందరికీ కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన స్వాతంత్రము తెచ్చుకోవడానికి కారణాలు అందరికీ తెలుసు. సిపాయి తిరుగుబాటుతో స్టార్ట్ చేస్తే వివిధ అంచెలంచెలుగా 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వారిపైన, అంటే ఈ బ్రిటిష్ వారిపైన అంత ముందు నుంచి పోరాటం స్టార్ట్ అయినప్పటికీ బ్రిటిష్ వారిపైన అంచెలంచెలుగా పోరాటం చేస్తూ చివరిగా 47కు స్వాతంత్రం వచ్చింది. సో ఈ స్వాతంత్ర ఉద్యమంలో చాలామంది కూడా అమరులయ్యారు. కొంతమంది మరి బ్రిటిష్ వారి మీద మరి ఏదైతే మనం అంచివేసేలకు చాలామందిని కూడా కాలక్రమేపీ వాళ్ళని అందరినీ కూడా మరి సంసివేయడం జరిగింది. అలాగనే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఇంతకుముందుకు ఎలాగ ఉన్నదో దేశము ఇప్పుడు ఎలాగ ఉన్నదో మనం అందరం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దేశం యొక్క స్వరాజ్యం యొక్క ఫలాలు అంటే మంచి ఫ్రీగా మాట్లాడుతున్నాడు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాడు. కానీ దేశం ఇంకా డెవలప్మెంట్ కావాలంటే విదేశీకరణ, అంటే ఈ దేశంలో పుట్టినటువంటి టాలెంట్ వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి అంటే ఇక్కడ సరైన విద్య కోసం, సరైన వైద్యం కోసం మరి చూసుకున్నట్టయితే అన్ని వసతుల్లో కూడా ఖచ్చితంగా కూడా భారతదేశంలోనే ఇక్కడే యువత ఎవరైతే స్కిల్స్ ఉన్నటువంటి యువత అందరూ ఈ దేశంలో ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. రాకెట్ పంపించగలుగుతున్నాం కానీ ఇంకా పునాదులలో కొన్ని గ్రామాలలో మరి ఇప్పుడిప్పుడే విద్యుదీకరణ కూడా పూర్తిగా మరి వచ్చినట్టు సందర్భాలు, అలాగే మరుగుదొడ్లు కూడా పూర్తిగా వచ్చిన సందర్భాలు. అంటే ఇప్పుడిప్పుడే 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు కూడా ఇంకా కొన్ని ఊర్లకు కనెక్టివిటీ విషయంలో కావచ్చు, ఫోన్ సౌకర్య విషయంలో కావచ్చు, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. నిరుద్యోగం అంటే యువత ముఖ్యంగా మనకు మరి 60% యువత ఉన్నటువంటి ఈ దేశంలో రాబోయే 30 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మళ్ళీ వృద్ధ దేశం అవుతున్న సందర్భంలో ప్రతి యువతకు అందరూ కూడా అన్ని విషయాలలో అన్ని రంగాలలో ముందుకెళ్లే విధంగా భారత ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే భారతదేశం ఖచ్చితంగా కూడా విశ్వ గురు దేశంగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. న్యూస్ మన గౌరవనీయులు పెద్దలైనటువంటి మన డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి, మన ఎండి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పెద్దలందరికీ కూడా మరి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు మనం స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నామంటే అది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే 1947 అప్పుడు రోజులు ఆలోచించినట్లయితే, అంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడలేం, కానీ దేశ చరిత్రను మనం ఒకసారి తిరిగేసి చూసినట్లయితే అది చదువుతుంటేనే మన లోపల ఉన్నటువంటి రక్తం ఉడికిపోతూ ఉంటుంది. అన్ని కష్టాలు, అన్ని ప్రాణత్యాగాలు, అంతటి దీక్షలు, కఠోరమైన దీక్షలు చేశారు. ఈరోజు మనం స్వతంత్రంగా ఉంటున్నామంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఎన్నో ప్రాణత్యాగాలు, ఒక మనిషి ఒకరి కోసం ఒక చిన్న మాట కూడా పడలేని రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఒకప్పుడు మన దేశం కోసం మనం అంతా కూడా స్వతంత్రంగా ఉండడం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలు, గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, మరి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇలా ఎంతోమంది, వారితో పాటు వెనుక ఉన్నటువంటి మహిళలు కూడా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు మనమంతా కూడా స్వతంత్రంగా జీవించడానికి మరి ఇంతటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి మన యొక్క భారతదేశానికి ఇంతటి గౌరవాన్ని తీసుకొచ్చారు మన పూర్వీకులు, మన మహనీయులందరూ కూడా. కాబట్టి వారిని స్మరిస్తూ, వారిని జ్ఞాపకం చేసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని యువత అంతా కూడా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా యువత అంతా కూడా చాలా మరి వ్యసనాలకు అన్నిటికీ బానిసలు అవుతున్నారు. అవన్నీ కట్లను తెంచివేసుకొని మన యొక్క మరి పూర్వీకులు చేసినటువంటి మహనీయులను జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్తూ దేశం కోసం పోరాడాలని, అలాగే ఈ రోజు కూడా మనం ఇటువంటి వజ్రోత్సవాలు కావచ్చు, ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుపుకుంటున్నామంటే కారణం లేకపోలేదు. మన సైనికులంతా కూడా మన దేశ సరిహద్దుల్లో వారి ఎండనక వాననక ఎన్నో కష్టాలకు, ఆహారం కూడా సరిగా లేని పరిస్థితులలో వారంతా కూడా మనందరినీ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ మేమున్నాం, మీరు ధైర్యంగా జీవించండి, మీరు పోరాడండి అంటూ, మా తర్వాత మరొక జనరేషన్ క్రియేట్ చేయండి అంటూ వారంతా కూడా సరిహద్దుల్లో ఉంటూ మన కోసం ఎన్నో ప్రాణ త్యాగాలను సైతం వారి కుటుంబాలను విడిచిపెడుతున్నప్పుడు వస్తే మీతో కలిసి ఉంటాం లేదా దేశం కోసం ప్రాణం అర్పిస్తామంటూ వాళ్ళు జై హింద్ భారత్ అనుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి యువత అంతా కూడా ముందుకు వెళ్ళాలని, మరి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా, మన మహనీయులందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతూ మన భారత జాతి కోసం జీవించాలని, అలాగే
మన భారతదేశంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, మన సాంప్రదాయాలు, సంస్కృతి కావచ్చు, ఏ దేశంలో కూడా లేవు. కాబట్టి మనమందరం భారతీయులుగా ఉన్నందుకు ఎంతో గర్వపడాలి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ. కొత్తపేట చైతన్యపురి వాసవి భవన్లో డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంగునూరి రమేష్, రామ్ నరేష్, భరత్ రెడ్డి, ఆఫీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మనుషులు పెట్టుకోలేదు కాన్ఫిడెన్స్ సరే మంచిది ఎప్పుడు రమేష్ అయిపోయింది पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलंतरंगा तव शुभ नामे गाहे तव शुभाशिष मावे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఆర్కేపురం డివిజన్ చిత్ర లేఅవుట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రాబోయే భావితరాలు దేశ ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమా తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు అమృతోత్సవాలను పురస్కరించుకొని ఏదైతే స్వాతంత్ర సమరయోధులు పోరాడి ఆ రోజు మన భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి దేశం కోసం పోరాడిన పెద్దల్ని స్మరించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆర్కేపురం డివిజన్ చిత్రాలేఅవుట్లో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద అభిషేకం చేసి పాలతో వారికి నీళ్లతో కడిగి శుభ్రం చేసి ఏదైతే అల్లూరి సీతారామరాజు వారి గిరిజన ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళ చేత వారు హింసించబడుతున్నారో వారి కోసము అల్లూరి సీతారామరాజు ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. బ్రిటిష్ బుల్లెట్లకు ఎదురీది ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తులలో కూడా అల్లూరి సీతారామరాజు గారు ఒకరు. వారిని ఈరోజు మేము స్మరించుకుంటూ రాబోయే భావి తరాలు కూడా భారతదేశ ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా గత 75 సంవత్సరాల నుంచి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనము అందరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత ఈరోజు మనకు ఉన్నది. రేపు భారతదేశం స్వతంత్ర సంబరాలను జరుపుకుంటున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరికీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతా. అంబర్పేట నియోజకవర్గం తిరుమల నగర్ రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాన్ని జైహింద్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి, బాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయము, దానితో పాటు నాగదేవత ఆలయం కూడా ఇక్కడ వెలిసి ఉన్నది.
అనేక మంది భక్తులు దర్శించుకోవాలనేటువంటి ఒక కోరిక ఉన్నా కూడా ఈ శ్రావణ మాస సందర్భంగా మరి ఈరోజు ఈ యొక్క గుడిలో దర్శనం చేయించి అక్కడ ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు పెట్టేటువంటి వ్యవస్థ చేసిన మన జయంతి గారికి మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా దర్శించుకోవాలని చుట్టుముట్టు ఉన్నటువంటి బస్తీలు తిరుమల నగర్ కానీ, మారుతి నగర్ కానీ, జైస్వాల్ గార్డెన్ కానీ, లాల్బాగ్ కానీ, ఈ యొక్క ఒడేర్ బస్తీ కానీ, ఇటువంటి ఈ చుట్టుముట్టున్న ప్రాంతాల వాళ్ళు కోరికున్నా కూడా తీర్చుకోలేనటువంటి ఒక పరిస్థితి ఇక్కడ నిర్మాణం చేసి పెట్టారు. ఎందుకంటే ఇది అతి పురాతనమైంది. అప్పుడు ఏం ఇండ్లు లేకుండే, దీనికి దారి అనేటువంటిది ఇక్కడ ఉండే. ఆ దారిని కూడా మూసేసి మరి ఇప్పుడు గుడికి రావాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి ఇకనైనా మరి పోలీసు సోదరులు కానీ, డీసీపీకి ఆఫీస్ సంబంధించినటువంటి డీసీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి కమాండెంటు కొద్దిగా చొరవ తీసుకొని భక్తుల కోసము, దేవుళ్ళు ఎవరికైనా కూడా దేవుడే కాబట్టి ఆ యొక్క భక్తులను దర్శించుకునే విధంగా మరి వారికి ఒక దారి చూపించి ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఏదైతే రేణుకెళ్ళమ్మ టెంపుల్ చాలా ఏళ్ళ సంది 30 సంవత్సరాల సంది ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలందరూ దర్శించుకుంటారు. ఇక్కడ నాగలక్ష్మి టెంపుల్ పూట ఉన్నది. డైలీ ప్రతి నాగుల పంచమి కూడా చాలా బాగా జరుగుతుంది. చుట్టుపక్కల అందరున్న ప్రాంతాలు, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, ఇతర డిపార్ట్మెంట్లు కానీ, అందరూ పోలీసులే కానీ, ఇతర గోల్నాకు చుట్టుపక్కల కానీ, అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది ఉన్నారు అన్ని కాన్స్టిట్యూన్సీ డివిజన్లో కానీ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి వారు అందరూ చాలా చేసుకుంటారు. దగ్గర 35 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఉండి టెంపుల్. అందరూ దర్శనం చేసుకుంటుంటారు. పోలీసులు అంతా ఎక్కువ. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా శేరులింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అల్విన్ కాలనీ, వివేకానంద నగర్, కుకట్పల్లి డివిజన్లో బీజేపీ యువజన నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒకటే ఉన్న దేశం అంటే మన భారతదేశం. ఆ రోజు విన్స్టన్ చర్చిల్ గారు అన్నారు, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ 2 ఏళ్ళు కూడా ఉండదు, ఇది 10 దేశాలుగా విడివిడిగా 10 దేశాలు అవుతాయి అన్నారు. కానీ 75 ఏళ్ళ తర్వాత జాతీయవాదము పెరిగింది కానీ అది తక్కువ కాలేదు. సంతోషము ఏంటంటే కేవలం జాతీయవాదం అనే కాదు, మన అభివృద్ధి కూడా. అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు తిండి లేక చనిపోయేది, రోగాలు వచ్చి లక్షలాది మంది చనిపోయినరు. కానీ ఈరోజు చూస్తే మన ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిండి లేక కాదు, రోగాలకు ఎవరు చనిపోతలేరు. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు. అంటే నిజంగా అన్ని విధానాలకు కూడా మనం ఎదిగినాము. అట్లనే ఐటీ అనుకోండి, స్పేస్ అనుకోండి, స్పేస్ టెక్నాలజీలా చంద్రయాన్ అని పోయింది. అంటే ఎవరు కూడా నమ్మరు. 30 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద ఎవరు కూడా భారతదేశం ఇంత ఎదుగుతారంటే నమ్మలేదు. కానీ జాతీయవాదం ఏదైతే మోడీ గారు జెండా పట్టుకొని అందరు కూడా మనము జాతీయవాదంను బలం చేస్తామంటే, అన్ని పార్టీలు కూడా కలిసి చేస్తుందంటే నిజంగానే మోడీ గారి పిలుపు అది అందరు కూడా వింటున్నట్టు, అది పార్టీలకు అతీతంగా వింటున్నట్టు. అందుకే చాలా సంతోషం ఇలా పాల్గొన్నట్టు. ఈరోజు కుక్కట్పల్లిలో ఈడ యోగానంద్ గారు, జోయల్ గారు, నగర్, కుక్కట్పల్లి డివిజన్స్ నుంచి యూత్ అందరూ కూడా మొబైల్ ర్యాలీ, తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. దాంట్లో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరిలో కూడా జాతీయ భావాన్ని తెలియజేసేందుకు మొత్తం దేశమంతటా కూడా ఈ 3 రోజులు ఘర్ ఘర్ తిరంగా జెండా అనే నినాదంతో కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలని చెప్పి
పని జరుగుతున్నది. చాలామంది సామాన్య ప్రజల నుంచి అందరూ కూడా ఈ దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు, దేశం అభివృద్ధి చెందాలంటే, దేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే దేశం అన్ని విధాలా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, శత్రువులు కూడా మనం చూసి భయపడాలి. అంతేకాకుండా అన్ని రంగాల్లో కూడా ఆర్థిక అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ జరగాలి. ఇదే కాకుండా సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అనే విషయంలో కూడా ఈ ప్రభుత్వము చాలా సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాల తర్వాత ఇవాళ మనకు మంచి రోజులు వచ్చాయి. నిజమైన స్వాతంత్రాన్ని మనందరం అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్రం కంటే ముందు 1000 సంవత్సరాలు ఫారినర్స్, బయట వాళ్ళు మనల్ని పాలించారు. ఎందుకు ఆ విధంగా జరిగింది? మనలో ఒక జాతీయ భావం లేకపోవడం వల్ల కానీ, ఒక యూనిటీ, ఐకమత్యం లేకపోవడం వల్ల కానీ మనము బయట దేశాల వాళ్ళకు వచ్చి ఈ మన రాజ్యాన్ని పాలించడానికి అవకాశం ఇచ్చాం. కానీ మన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు ఒడ్డి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా. మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీజేపీ కార్పొరేటర్లను ఆహ్వానించి జెండా ఆవిష్కరించారు. ప్రశాంత వాతావరణంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రాజు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి న్యూస్ పోతుందిరా, మనది హైలైట్ న్యూస్ రా. పరిశ్రమ ప్రేమేంటి రాజు సార్ అటు జరగాలి. ఓ దాసన్న ఇట్రా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి ఉత్సవ సభను దేవేందర్ నాగరాజ్ గాజుల రామారంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన గౌడ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడు పటేల్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బహుజన నాయకుడు గౌడ జాతి ముద్దుబిడ్డ పాపన్న గౌడ్ వేడుకలను జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. అట్టి సమస్యలను వెలుగులో తీసుకొస్తూ మనం ప్రయత్నిద్దాం. ఒకటి మాత్రం అధికారికంగా మనం చేసుకుందామని ఒక నినాదం మనకు ముందుకొచ్చింది. నెక్స్ట్ కూడా మనది కూడా జిల్లా నాయకులు కూడా మేము ఈ దేవేందర్ నగర్ గాజుల రామారం ఒక ఈ అధ్యక్షులు గౌడ సంఘంలో ప్రెసిడెంట్, సెక్రటరీ అని త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి సమక్షంలో
గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువలు కప్పి పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు. నవయువ తెలంగాణ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవాన్ని డ్రైవర్ల సంక్షేమం కోసం కంటి వెలుగు ప్రోగ్రాంని బేగంపేట పాటిగడ్డ ఎన్బిటి నగర్ మోడల్ మార్కెట్ ఆవరణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేగంపేట సిఐ శ్రీనివాసరావు, కార్పొరేటర్ భర్త శ్రీహరి కేక్ కట్ చేసి కాలినడకతో జెండాలతో ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లద్దాలను అందించారు. బేగంపేట డివిజన్ కార్పొరేటర్ సిఆర్ఎన్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, డిఎస్పీ గారికి, మరి ఇన్స్పెక్టర్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, మన నాగరాజ్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి, మరి మా రాష్ట్ర కమిటీ పెద్దలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముందే జరుపుకోవడం మాకు ఎంతో గౌరవకరంగా ఉంది. అలాగే ఈరోజు మా ఆఫీసు ఆర్గనైజేషన్ ఒకటే రోజు స్థాపించి 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మరి పెద్దవాళ్ళని పిలిచి కేక్ కట్ చేయడం జరిగింది. అలాగనే మరి ప్రతి ఒక్క డ్రైవర్ అన్నే కాకుండా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి కంటి చెకప్ చేయించుకోవాలని మంచి మనసుతో మరి మా కమిటీ అంతా ముందుకొచ్చి ఈ యొక్క కంటి పరీక్షను చేయించడానికి ముందుకొచ్చారు. ఈ కంటి పరీక్షలో కూడా భాగస్వాములైన అందరూ కూడా ఉద్యమం, పెద్దలకి చిన్నలకి అందరికీ సహకరించిన వాళ్ళందరూ కూడా ఉద్యమవందనాలు. మాకైతే ఎంతో గౌరవకరంగా ఉంది. దీన్ని కూడా మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. డ్రైవర్ అసోసియేషన్ నవయువ తెలంగాణ డ్రైవర్ హెల్పర్ అసోసియేషన్ పెట్టుకొని ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకొని మరి 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, పెద్దవాళ్ళు దీనికి మంచి మనసుతో ముందుకొచ్చి మాకు సహకరించడం మేమెంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దీని మీద 3 రోజుల ముందే ఇక్కడ కుంభోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నందుకు డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకి, కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు గత సంవత్సరం కూడా మేము ఇదే రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీంతో తెలంగాణ అంతా కూడా వ్యాప్తంగా ఇది విస్తరించి ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి గత 15 రోజుల కింద కూడా మీరు 75 మంది రక్తదానం కూడా చేయడం జరిగింది. కాబట్టి మా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మీకు ఎల్లప్పుడూ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సహకారం కావాలన్నా మా సహకారం గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గారి సహకారం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా అందరికీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన బేగంపేట ఇన్స్పెక్టర్ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ ప్రజలు జనగణమన ఆలపించాలని కోరారు.
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అనే పేరుతో 8 ఆగస్టు నుంచి 22 ఆగస్టు దాకా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 11:30 అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని వార్డ్స్, అన్ని ప్రామినెంట్ ప్లేసెస్, ట్రాఫిక్ జంక్షన్స్, స్కూల్స్, కాలేజెస్, ఈ ప్లేసెస్లో ఈ సామూహిక జాతీయ గీతాల్పన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.